హైదరాబాద్లోని దాసారం బస్తీని ఖాళీ చేసేందుకు కుట్ర జరుగుతోంది. గత 30 ఏళ్లుగా బస్తీలో జీవనం సాగిస్తున్న వాళ్లని సాగనంపేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో డ్రైనేజీ సదుపాయం, నల్ల కలెక్షన్ కూడా ఇచ్చి అండగా నిలిచింది. అయితే రేవంత్ సర్కార్ మాత్రం పేదలను తరిమి కొట్టేందుకు సిద్ధమైందని బస్తీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 30 సంవత్సరాల నుండి ఉంటున్న మమ్మల్ని వెళ్లగొట్టాలని చూస్తున్నారని హైదరాబాద్ దాసారం బస్తీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా గుడిసెలను తీయొద్దని వేడుకుంటున్నారు. స్థానిక ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. గతంలో తమకు డ్రైనేజీ సదుపాయం, నల్లా కనెక్షన్ ఇప్పించిన తలసాని ఆదుకోవాలని విన్నవించుకున్నారు. దీంతో సంబంధిత ఎంఆర్ఓను తలసాని వివరణ కోరగా హుటాహుటిన ఘటనా స్థలానికి వెళ్లిన ఎంఆర్ఓ పనుల్ని ఆపించేసి వారికి నోటీసులిచ్చారు. అమీర్పేట మండలం బీకేగూడ గ్రామంలోని సర్వే నంబర్ 144లోని దాసారం బస్తీకి సమీపంలో సుమారు 3.5 ఎకరాలకు పైగా స్థలం ఉంది. ఈ స్థలం విషయంపై కొన్ని సంవత్సరాలుగా వివాదాలు నడుస్తున్నాయి. 35 సంవత్సరాల క్రితం రాయలసీమ, ఇతర జిల్లాలకు చెందిన పేదలు నగరానికి వలస వచ్చి ఇక్కడ గుడిసెలు వేసుకుని నివాసముంటున్నారు. వీరంతా నగరంలోని పలు ప్రాంతాల్లో ఇళ్ల నుంచి చెత్తను సేకరించి ఉపాధి పొందుతున్నారు. ఈ స్థలంపై 3 వ్యక్తుల మధ్య వివాదం నెలకొంది. అయితే అప్పట్లో ఈ స్థలం ప్రభుత్వానిది అనే ప్రచారం సైతం జరిగింది. ఇటీవల కోర్టులో ప్రైవేటు వ్యక్తులకు అనుకూలంగా తీర్పు వచ్చిందని చెబుతూ 2 రోజుల క్రితం కొందరు వ్యక్తులు ఖాళీగా ఉన్న స్థలాన్ని చదును చేయడం వంటి పనులు నిర్వహించడం జరిగింది. ఇక స్థలం చుట్టూ రేకులతో ఫెన్సింగ్ ఏర్పాటు పనుల్ని పోలీసు పహారాలో నిర్వహించే ప్రయత్నం చేయగా బస్తీవాసులు స్థానిక ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ దృష్టికి తీసుకెళ్లారు. సంబంధిత ఎంఆర్ఓ సహాయంతో తలసాని ప్రైవేటు వ్యక్తులకు నోటీసులు ఇప్పించారు. ప్రస్తుతం గుడిసెలు ఉన్న ప్రాంతాన్ని కదిలించకుండా ఖాళీగా ఉన్న స్థలాన్ని స్వాధీనం చేసుకునే విధంగా పనులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది పూర్తయిన అనంతరం ఇక్కడ ఉన్న సుమారు 100కు పైగా గుడిసెవాసుల్ని ఖాళీ చేయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ విషయం మాట్లాడడానికి ఎంఆర్ఓ నిరాకరించారు. దాసారం బస్తీలో కొంతమంది ప్రైవేటు వ్యక్తులు పనులు చేస్తున్నారని సమాచారం రావడంతో అక్కడ పనులు ఆపడం జరిగిందని, వారి వద్ద కోర్టు ఆర్డర్ ఉంటే తమకు సమర్పించాలని నోటీసు కూడా ఇచ్చామని, ప్రస్తుతం పనులు కొనసాగించడం లేదని ఎంఆర్ఓ చెప్పారని బస్తీవాసులు అంటున్నారు. నా పేరు ప్రభాకర్. ఇక్కడ దాసారం బస్తీ గుడిసెలో మేము నివాసం ఉంటున్నాము. మేము గత 35 సంవత్సరాల నుంచి మరి ఈ గుడిసెల్లోనే నివాసం ఉంటున్నాము. మరి హైకోర్టు నుంచి కొంతమంది వ్యక్తులు ఆర్డర్ కాపీ వచ్చింది, ఇది మేము ఇట్లా చేసుకునేదానికి మేము వచ్చినామని చెప్పేసి జేసీబీలతోన మరి వాళ్ళ మా బలంతోన వచ్చి ఇక్కడ టెంట్ వేయడము, మరి ఇక్కడంతా గ్రౌండ్ మొత్తం చుట్టేసి కాంపౌండ్ వాల్ నిర్మించేదానికి మొన్నటి దినం నుంచి ప్రారంభం చేసినారు. దాన్ని ఆపేయడానికి మేము వెళ్తే మమ్మల్ని కూడా వాళ్ళు పక్కకు తోసివేయడం అయింది. దాసరం బస్తీ గుడిసెల సార్ మావి. మేము ఇప్పుడు ఏం కోరుకుంటామంటే ఇన్నాళ్ళ ఎవరే కానీ మమ్మల్ని బెదిరించిన వాళ్ళు లేరు. ఇప్పుడు అందరు వచ్చి మమ్మల్ని ఈ 2-3 రోజుల్లో వచ్చి మీరు 3 రోజులు ఖాళీ చేయాలా, 2 రోజుల్లో ఖాళీ చేయాలా, వారంలో ఖాళీ చేయాలంటే మేము ఇంతమంది పిల్లలను తీసుకొని మేము ఎక్కడ పోవాలా? మాకు ఆధార్ కార్డు ఉంది, ఓట్ లిస్ట్ ఉంది, భీమ్ కార్డు ఉంది, నీళ్ళు బిల్లు ఉండాది, కరెంటు బిల్లు ఉండాది. అన్ని ఆధారాలు పెట్టుకొని మేము ఎందుకు భయపడాలి సార్ చెప్పండి? మరి మేము పిల్లల్ని మేము అందరం తీసుకొని మేము ఎక్కడ పోవాలో మాకు ఆధారం చూపట్టండి. అందరూ మా మీదే బాధపడుతున్నాం, అందరూ బజారు పడుతున్నాం. ఇప్పుడు మా చెత్తలని ఎవరే కానీ ఇంటి కిరాయి కూడా ఇయ్యరు మాకి. మమ్మల్ని ఎవరు తోలుకోవాలా, ఎవరు తోలుకోవాలి మమ్మల్ని? ఇక ఈ ప్రాంతంలో గుడిసెలు వేసుకున్న వారికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం పలు సదుపాయాల్ని కల్పించింది. తాగునీటి వసతి కల్పించడంతో పాటు డ్రైనేజీ లైన్లు నిర్మించింది. వీధి దీపాలు ఏర్పాటు చేసి కొందరికి కరెంటు మీటర్లనిచ్చింది. తాజాగా 2 రోజుల నుంచి ఖాళీ స్థలాలకు రేకులతో ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తుండటంతో స్థానికుల్లో టెన్షన్ మొదలైంది. ఈ స్థలాన్ని ఖాళీ చేయాలని స్థల హక్కుదారులుగా చెప్పుకుంటున్న వారు గుడిసెవాసులకు హుకుం జారీ చేస్తుండటంతో ఇప్పుడు ఎక్కడికి వెళ్లాలని, తమ పరిస్థితి ఏంటని గుడిసెవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా గుడిసెలను తీసివేయొద్దని, మాకు నీడ లేకుండా అవుతుందని చిన్నపిల్లలు విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు ఇక్కడ ఎవరైతే ప్రైవేట్ వ్యక్తులు వచ్చి ఇక్కడ స్వాధీనం పరుచుకోవాలని చూస్తున్నారో వాళ్ళైతే ఇప్పటి వరకు మాత్రం రెవెన్యూ శాఖకు కూడా ఎటువంటి పత్రాలు అయితే అందించిన దాఖలు అయితే కనిపించట్లేదు. ఆల్రెడీ ఎంఆర్ఓ గారితో కూడా మనం అమీర్పేట ఎంఆర్ఓతో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఇప్పటివరకు అయితే ఎటువంటి డాక్యుమెంట్స్ కానీ హైకోర్టు జడ్జిమెంట్ కానీ మాకు కాపీ అందించలేదు.
సో వాళ్ళకి మేము ఆల్రెడీ నోటీసులు అయితే జారీ చేసాం. ఆ నోటీసులకు రిప్లై ఇచ్చి వాళ్ళకి ఏదైతే కోర్టులో ఇప్పుడు ఏదైతే ఫేవర్గా వచ్చిందని చెప్తున్నారో అది సబ్మిట్ చేస్తే దాని ప్రకారం మేమే వాళ్ళ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కోర్టులో ఫేవర్గా వచ్చిందంటే మేమే వచ్చి అక్కడ తగిన చర్యలు తీసుకుంటాం. కానీ అది వాళ్ళు ప్రూఫ్ సబ్మిట్ చేయనంత వరకు మాత్రం అయితే పనులు ఆపేయాలని చెప్పి నిన్ననే మేము ఇక్కడ వచ్చి పనులు కూడా ఆఫ్ చేశామని అయితే అక్కడ అమీర్పేట ఎంఆర్ఓ చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ కృష్ణతో శ్రీధర్ రెడ్డి, టీ న్యూస్, హైదరాబాద్.